హలో ఎవరీవన్, దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వైబీటీవీ జాబ్స్. గైస్, ఈరోజు సామ్సంగ్ హార్మోన్ కంపెనీ నుంచి ఒక చక్కటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎనీ డిగ్రీ అంటే బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరైతే ఫుల్ స్టాక్ జావా నేర్చుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కటి ఉద్యోగం అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి సంబంధించి వీళ్ళు హైరింగ్ అయితే కోరుతున్నారండి. వీఆర్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ బోత్ ఎవరైనా మనకు వీళ్ళు హైర్ చేసుకుంటారు. శాలరీ విషయానికి వస్తే మనకు 6 lakhs నుంచి 8 lakhs వరకు మనకు ప్యాకేజ్ కూడా ఉంటుందని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు లొకేషన్ వచ్చేకలకి మన కర్ణాటక లొకేషన్ అంటే బెంగళూరులో వర్క్ చేయాల్సి వస్తుంది. సో బెంగళూరుతో పాటు మనకి ఇక్కడ వర్క్ ఫర్ హోమ్ కూడా ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు. అంటే మనం వర్క్ ఫర్ హోమ్ కూడా చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు మనకు ఆపర్చునిటీ ఇస్తున్నారండి. అదేవిధంగా నేను అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ప్రతి ఒక్కటి కూడా నేను ఇప్పుడు మీకు క్షుణ్ణంగా చూపిస్తాను. దయచేసి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్టబుల్ అవుతుందండి. లెట్స్ ద వీడియో. సామ్సంగ్ హార్మోన్ సంబంధించి ఇది వచ్చేసి అఫిషియల్ వెబ్సైట్ అండి. సో మనం ఇప్పుడు అఫిషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే జావా ఫుల్ స్టాక్ అండ్ డెవలపర్ అని కూడా మనకు చాలా చక్కగా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే జాబ్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు లొకేషన్, కర్ణాటక అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి జాబ్ ఇంజనీరింగ్ అని చెప్పి కూడా మనకు చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు క్లియర్గా చూసుకుంటే దీంట్లో ఇవన్నీ కూడా మనకు చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే రిక్వైర్మెంట్లో చూసుకుంటే మనకు జావా విత్ స్ప్రింగ్ బోట్, అదేవిధంగా మైక్రో సర్వీసెస్ అండ్ సిఎస్ఎస్ ఇవన్నీ కూడా మీరు చాలా చక్కగా చూసుకోవచ్చండి. ఇందులో మనకు జాబ్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, మనకు అప్లికేషన్ మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ నీట్గా మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ అప్డేట్ ఫర్ డ్రైవ్ అంటే మీ రెజ్యూమ్ అనేది కూడా ఇక్కడ మనకు అప్లై చేయాలి. మనం రెజ్యూమ్ అయితే దీంట్లో అప్లై చేయాలంటే రెజ్యూమ్ కంటిన్యూ అనేది మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు రెండో స్టెప్ వచ్చేసి మనకు మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి అంటే ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ మీరు చాలా చక్కగా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేము, అదేవిధంగా లాస్ట్ నేము, రెఫరెన్స్ నేము, మనకి రెఫరెన్స్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి జస్ట్ ఏం లేదండి. మనకి ఇక్కడ మనకి ఎవరైనా రెఫర్డ్ అంటే మనకు ఎవరైనా రెఫర్ చేస్తారా లేదా, ఎస్ ఆర్ నో అండి. మనకు ఎస్ అనే కూడా టైప్ చేసుకోండి. అదేవిధంగా మనకు వచ్చేసి ప్రిఫర్డ్ బై నేమ్ అంటే వాళ్ళ నేమ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేదు మనకు ఎవరు తెలియదు అనుకుంటే మనకు నో అని కూడా పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం అండి. సో అదేవిధంగా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మీరు నీట్గా నిదానంగా అప్లై చేసుకోవచ్చు అండి. అప్లై చేసుకుని లాస్ట్లో మనకు సో ఇక్కడ ఇవన్నీ కూడా నీట్గా ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అక్నాలజ్మెంట్ ఉంటుంది. అక్నాలజ్మెంట్ మీద క్లిక్ చేసి మనకు కంటిన్యూ అని కొట్టినట్టయితే మనకు చూసారు కదండి ఏ విధంగా అప్లై చేయాలో. ఇదే విధంగా నిదానంగా నీట్గా మీరు 1 by 1 నీట్గా అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు షేర్ చేయండి. ఎందుకంటే జాబ్ అనేది ఈ కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీలో ఎవరైనా కూడా సరే ఈ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు కాకపోయినా మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్. బాయ్ బాయ్.